వస్తున్నాయి. బోర్ వస్తుంది. అన్ని రీల్స్ వస్తున్నాయి అన్నట్టు. ఓకే, అంటే బోర్ కొట్టి అన్ని రీల్స్ వస్తున్నాయి. బోర్ చూస్తే మొత్తం అవే వస్తున్నాయి, ఇంకా మొత్తం అవే. అంటే సామాన్య వ్యక్తుల నుంచి ఒక సెలబ్రిటీల దాకా అదే ఈ పాటని అదే సాంగ్ ట్రెండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు, చాలా సంతోషంగా ఉందంట. సో ఫస్ట్ మన వ్యూవర్స్ కోసము ఆ పాటతోనే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అక్క. సో ఇద్దరు కలిసి ఫస్ట్ శనిగ చీలు నిలబడి సాంగ్ పాడితే సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ స్టూడియోలో చూసుడు వేరే ఉంటుంది, లైవ్లో ఆ పాట పాడు ఎట్లా పాడుతున్నారు అని చెప్పి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మన ఆ సాంగ్తో మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం అక్క. సో ఒకసారి అన్న మీ ఇద్దరు కలిసి ఆ పాట స్టార్ట్ చేస్తే వినాలని నాకు ఉంది, సో మన వ్యూవర్స్కి కూడా చాలా మంది ఉంది. ఒక్కసారి సాంగ్ అది పాడదు. అరే శనిగ చేందనిలా వాడి చేతులియావే సింధూరాల తువ్వాల, చేతులియావే సింధూరాల తువ్వాల. సేతులయ్య నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేష, సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేష. అరే బంతి తోట్ల నీలా వాడి బాసలాడావే సింధూరాల తువ్వాల, బాసలాడావే సింధూరాల తువ్వాల. బసలాడనితో నాకు బావలున్నారో మాయదారి మల్లేష, బావలున్నారో మాయదారి మల్లేష. అరటి తోట్ల నీలా వాడే ఆటలాడావే సింధూరాల తువ్వాల, ఆటలాడావే సింధూరాల తువ్వాల. ఆటలాడనితో నాకు అక్కలున్నారో మాయదారి మల్లేష, అక్కలున్నారో మాయదారి మల్లేష. మరి పత్తి చేన్ల పక్క కచ్చి పలకరియావే సింధూరాల తువ్వాల, పలకరియావే సింధూరాల తువ్వాల. పలకరియ నీతో నాకు పాలలున్నారో మాయదారి మల్లేష, పాలలున్నారో మాయదారి మల్లేష. సూపర్. నిజంగా పాట వింటూ ఉంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది. అంటే దీనికి బ్యాండ్ ఆర్కెస్ట్రా సెట్ ఉంటే మాత్రం నాకు తెలిసి అందరం కలిసి లేచి డాన్స్ చేసేటోళ్ళేమో, మా కెమెరామెన్స్ కూడా అందరు కలిసి లేచి డాన్స్ చేసేటోళ్ళేమో. సో ఫస్ట్ ఈ సాంగ్ మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకవేళ వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి అన్న? నాకు నచ్చిన సాంగ్ నా దగ్గరికి రావడం నాకు మంచి అనిపించింది. సో నేను దాన్ని ఖచ్చితంగా నాకేమనిపించింది అంటే దీన్ని పానం పెట్టి పాడాలనిపించింది. సూపర్. అందుకే నేను ఆ పాటను కూడా నేను వాడిన ఇన్ని పాటలలో కొంచెం ఆ పాటకు హైప్ ఎక్కువ ఇచ్చిన. అంటే ఈ పాట మనం వింటూ ఉంటే గతంలో ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు విన్నాం ఈ సాంగ్, అప్పుడే చాలా వైరల్ సాంగ్. సో అది ఎవరో వాడిన ఇంత ముందు పాట, సో మళ్ళీ అదే సాంగ్ అంటే రీమేక్ చేయడం కానీ, సో ఆ మిక్సింగ్ కానీ, సో వింటూ ఉంటే మీకు ఆ వైబ్స్ ఎలా వచ్చినాయి ఆ రోజు అక్కడ ఉంటే ఆ సిచ్యువేషన్ లో? ఇది పాత పాట. అవును, ఒక పాత పాటని మళ్ళీ చేస్తున్నాం అంటే కొత్తగా ఉండాలి, జనాలకు మళ్ళీ కనెక్ట్ అయ్యేట్లా ఉండాలి. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నార్మల్గా గుడిసిప్పేసి పందిరి వేసుకుంటే బాగుంటుంది కదా. గుడిసిప్పేసి మనం కడుతున్నామంటే పెద్ద బిల్డింగ్ కట్టాలి, అప్పుడైతే బాగుంటది. సో ఇది కూడా ఒక గుడిసె లాంటిది పాత సాంగ్. అవును. దాన్ని మనం ఇంకా చేస్తున్నామంటే హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఇక మేము దీనికి కొంచెం ఖర్చు కూడా ఎక్కువ పెట్టి హై రేంజ్ చేసినాం. దానికి తగ్గట్టు నేను పానం పెట్టి పాడడం జరిగింది. సో నేను అనుకున్న అవుట్పుట్ మాత్రం 100% వచ్చింది. ఓకే. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారాక ఇలా ఈ సాంగ్ ఇలా వెళ్తుంది అని చెప్పి? పాత సాంగ్ మళ్ళీ మీరు వాడడం, అది ఇంత హిట్ కావడం అనుకోకుండానే అయిపోయింది అది సాంగ్. ఇంత హిట్ అవుతుందని అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇప్పుడు ఎక్కడ పోయినా మీ సాంగే వింటూ ఉన్నారు జనాలు అంటూ. ఓకే. సో ఆ సాంగ్ అనుకున్నారా మీరు? అంటే స్టార్టింగ్ లో ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు సో చెప్పాను, ఇప్పుడు గుర్షా తర్వాత కడితే బిల్డింగ్ కట్టాలని చెప్పి కూడా. సో ఫస్ట్ అనుకున్నారా బిల్డింగ్ కడుతున్నాం సాంగ్ చూసి ఏమంటారు అనుకున్నా, పాత సాంగ్ మళ్ళీ వేసారని వదిలేసారు అనుకున్నా, కానీ ఇంత మంచి హిట్ చేస్తారు అనుకోలేదు. అవును, అంటే పాత సాంగ్ విని జనాలకు బోర్ కొట్టుంటది. సో మళ్ళీ ఆ పాట మళ్ళీ మనం రీమేక్ చేస్తుంటే అరే ఇన్న పాటలు ఎన్నిసార్లు వింటారా బాబు అంటారు కదా. సో అలాంటి థాట్ అయితే వచ్చింది. ఓకే. ఎవరక్క బాగా మీకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు ఈ ఫోక్లకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఇంకా ఇంతకుముందు కూడా ఫోక్ లో ఉన్నారా లేకపోతే కొత్తగా వచ్చారు? 3-4 years అవుతుంది నేను ఫోక్ సాంగ్స్ పాడి. 3-4 years ఉంటుంది. సో మీ పాడిన పాటలు ఎక్కువ హైలైట్ అయిన సాంగ్స్ ఏవి? మావరి గొల్లల పిల్లగాడు, దమ్సరి సాంగ్, ఈ సాంగ్, ఇంకా ఉన్నాయి. సో చాలా మంది తెలియదు ఆ సాంగ్ మీరు వాడారని చెప్పి. ఏ సాంగ్? అదే గొల్లల పిల్లగాడు కూడా చాలా ట్రెండింగ్ నడిచింది ఆ సాంగ్ కూడా. సో కల్లు సాంగ్ కూడా బాగా వైరల్ నడిచింది. దమ్సరి సాంగ్ ఎక్కువ హిట్ అయింది, 14 million 15 million వరకు. అంటే ఒక సినిమా ఎంత హిట్ అయితే ఫోక్ సాంగ్ అంత హిట్ అయిన సంతోషం ఉంటుంది అంటారు. మన సాంగ్ హిట్ అయితే ఒక సినిమా హిట్ అయినంత ఫీలింగ్ వాళ్ళకి ఎంత ఉంటుందో, మన ఫోక్ సాంగ్ మనకి హిట్ అయిందంటే సేమ్ అదే ఫీలింగ్ మాకు కూడా అదే ఉంటుంది. అవును. సో ఇంకోటి ఫోక్ లో కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను మీ సాంగ్ అయిపోయింది, సాంగ్ అయిపోయిన తర్వాత కూడా యాక్టర్స్ ఏదైతే అందులో యాక్ట్ చేశారో సో వాళ్ళు కూడా ఇచ్చి పడేసినారు. సో మీ సాంగ్ మీరు ఎంత ఊపిర్రో సో సేమ్ ఈక్వల్ గా వాళ్ళు కూడా జానులేరు కానీ సో ఇంకొక పర్సన్ కూడా
చాలా బీభత్సంగా చేసారు. సో రాజేష్ అనే వ్యక్తి కూడా చాలా బాగా చేసిండ్రు. సో అబ్బాయికి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. కామెంట్స్ అన్ని అన్న గురించి చాలా కాంప్లిమెంట్స్ బాగా చేసిండు. మళ్ళా కామెంట్స్ కూడా ఎక్కువ అతనికి వచ్చినాయి. అంటే అన్నకి వచ్చింది. ఆ బ్రదర్ చూడడానికి కొంచెం హెవీ ఉన్నా కూడా డాన్స్ బాగా చేసిరని కామెంట్స్. అంటే ఒక డాన్స్ అంత వచ్చింది అంటే దాని వెనకాల కూడా ఉండే అంటారు. దాని వెనకాల ఉన్నది అంత మంచి అవుట్పుట్ ఇచ్చింది మన శేఖర్ వారేస్ అని చెప్పి మంచి కొరియోగ్రాఫర్. ఓకే, అతను మంచిగా సాపాన్ రాగినట్టు రాగితే మంచి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. అందరిని అంటే అతను ఒక్కనే కాదు అందరిని ఆ టీంని మొత్తాన్ని ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే 100% ఖచ్చితంగా ఆయన వెనకకు పోడు. 100% అది ఎంత కష్టమైనా కానీ ఆ స్టెప్ కావాలంటే ఆ స్టెప్ వచ్చేదాకా దాన్ని చేపిస్తూనే ఉంటాడు. ఓకే, అట్లా ఆయన ఇక పట్టిండని ఉడుము పట్టలాగా వదిలిపెట్టాడు. మంచి అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాడు. తీసుకొచ్చిండు మన సాంగ్ చేసింది అతనే కొరియోగ్రాఫర్. ఓకే, అంటే ఆ సాంగ్ చూస్తుంటే మీకేమనిపించింది అంటే విన్నరు ఓకే, మీరు పాడినారు ఓకే, సో చూస్తూ ఉంటే ఫస్ట్ భయం అయితే ఉంటుంది మనకు కూడా, ఎందుకంటే ఎంత మంచి పాట పాడినాం, సో అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పి కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే పాట ఎంత బాగున్నా అవుట్పుట్ కొంచెం ఏదైనా అయినా కూడా మొత్తానికి దెబ్బతింటుంది అది. అయితే నాకేమనిపించింది అంటే మెయిన్ సాంగ్ నేను చేసిన, నేను చెల్లె మన జబర్దస్త్ ఆసియా చేసినాం, మేము చేసినాం. ఇక డీజే సరికి వచ్చేసి వీళ్ళు చేస్తున్నానంటే నాకు హోప్ ఉంది, కానీ అంటే ఎట్లా పడతాయో ఒక స్టెప్స్ ఎట్లా ఉంటాయో అవన్నీ అని కొంచెం ఒక టెన్షన్ ఉండేది. సో సాంగ్ మొత్తం మీద బయటకు వచ్చిన తర్వాత అర్థమైపోయింది సాంగ్ బాగా వచ్చింది అని చెప్పి, అప్పుడు నిమ్మలం అయిపోయింది. భయం అంటూ ఉండే, కొంచెం టెన్షన్ ఉండే, ఇంకా బాగా ఉండాలి అని చెప్పి మాకు ఒక కోరిక ఉండే. ఓకే, సో అది ఎట్లా వస్తుంది అని చెప్పి కొంచెం టెన్షన్ ఉండే. అది సాంగ్ చూసిన తర్వాత మాకు నిమ్మలం అయిపోయింది అన్నట్టు. ఓకే, సో అక్క మీకు ఎట్లా అనిపించింది? వీడియో చూస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్న, డాన్స్ కూడా అంతా మంచిగా చేశారు అక్క. ఆ వీడియో చూస్తే నాకే డాన్స్ చేయాలనిపించినట్టు. డాన్స్ చేసినావు అక్క? మరి చేసినావు, డాన్స్ చేసినావు. అంటే నీ వాయిస్ ఉంది కదా అది, సో ఇప్పుడు మొత్తం చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఆ వీడియో. నీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ చుట్టాలు కానీ ఎవరన్నా ఆ రీల్ నీకు పంపించడం జరిగిందా? చాలా మంది పంపించారు, చాలా మంది నాకే గుర్తు చేస్తూనే ఉంటారు అందరు. సో అదొక మంచి మెమొరీ అంటావు. ఓకే, అంటే ఈ సాంగ్ పాడడానికి ముఖ్య అంటే కారణాలు ఉంటాయి కదా, సో ఈ సాంగ్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే దాని వెనుక ఒక గట్టి పిల్లర్ ఉంటారు, ఒక కారణం అంటూ ఉంటాయి. ఏదైనా చేసినా, ఒక సినిమా తీసినా కూడా ఒక డైరెక్టర్ ఎంతో, ప్రొడ్యూసర్ ఎంతో, సో ఇవన్నీ అవసరం ఉంటాయి. సో ఈ సాంగ్ కి సంబంధించి ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, సో ఎలా ఉండే ఈ సాంగ్? ఈ సాంగ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన సంతోష్ అన్న. ఓకే, E9060 మీడియా అని చెప్పి E96 ఫోక్. ఓకే, సంతోష్ అన్న దీని ప్రొడ్యూసరు. సో నాకు మంచి దగ్గర మిత్రుడు అన్న. ఓకే, ప్రొడ్యూసర్ గట్టినే పెట్టినా లేకుంటే అటు ఇటు చేసిన? వెళ్ళలేదు, అది సాంగ్ బాగా మేము చెప్పినాం కదా ముందే, ఈ సాంగ్ విషయంలో మేము తక్కువ అడిగేద్దని చెప్పి, వెనక అడిగేద్దని చెప్పి. సో కాబట్టి మేము దానికి పేమెంట్ విషయంలో దానికి అటువంటి ఏ ప్రాబ్లం కానీ ఆయన ఏదున్నా వెంటనే ఫేస్ చేసిండు, మంచి అవుట్పుట్ అయితే తెప్పించినాం. అదే స్టార్టింగ్ లో మీరు చెప్పారు పేమెంట్ కూడా ఖర్చు బాగా పెట్టినాం. అదే దానికి పేమెంట్ కూడా ఖర్చు. ప్రొడ్యూసర్ సంతోషంగా ఉన్నా మరి? ఫుల్ సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నాడు. ఓకే, దావత్ కూడా ఇస్తున్నాడ, దావత్ 20 మిలియన్ అయితే దావత్ ఇస్తారట. 25 మిలియన్ 20 మిలియన్ అయితే మేబీ ఇప్పుడు 19 or 20 ఉంది కదా? 17 ఉంది. సో 25 అందరికి మా వ్యూవర్స్ అందరికి ఇస్తారా లేకపోతే మీరు మీరు చేసుకుంటారా? ఇక మన టీంకి ఇస్తారు. మా టీం కదే, మీరు చెప్తే లొకేషన్ చెప్తే కింద చెప్తా, అవన్నీ మెన్షన్ చేస్తే అందరు వస్తారు మన వ్యూవర్స్. ఎందుకంటే మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, అంటే తెర పైన కనిపించే వాళ్ళకన్నా తెర వెనకాల సాంగ్ పాడినా కానీ సో వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు. ఓకే, సో ఎలా ఉండే మీతో, ఎలా ఉండే ప్రొడ్యూసర్? బాగానే ఉండే. కొరియోగ్రాఫర్ ఇబ్బందులు చూస్తావా అక్కడ వెళ్ళినప్పుడు? నేనేం వెళ్ళలేను, షూట్కి వెళ్ళలే, లొకేషన్కి వెళ్ళలేదు, రికార్డింగ్ అప్పుడే ఉన్నా. బాగా కష్టపడ్డాడు బావ ఈ సాంగ్ కోసం. సంతోష్ మా బావ, కజిన్ అవుతాడా? అక్క వాళ్ళ హస్బెండ్. ఓకే, చాలా ఖర్చు పెట్టండి ఈ సాంగ్ కి. మీ బావ మీతోనే వాడించిన పాట? అతనే వాడించండి. ఓకే, సో మొత్తం అతనే వాడించాడా సాంగ్స్? అన్ని సాంగ్స్ బాగానే వాడించండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ ఛానల్ నుంచి వాడినాడు ప్రతి ఒక్క సాంగ్ ఛానల్. సో లైఫ్ ఇచ్చిందంటే మొత్తం ఇంకా బాగా. నేను ఇంట్లోకి రావడానికి మొత్తం కారణం బావనే, ఈ ఫీల్డ్ కారణం. ఓకే, ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు ఆ ఛానల్ నుంచి వాడతాం, బావనే సపోర్ట్ చేస్తాం. ఓకే, సో చాలా మంది ఆ సాంగ్ చూసిన వ్యక్తులు కానీ, సో పాట మీరు కూడా కొన్ని దాంట్లో యాక్ట్ చేశారు, సో చాలా సాంగ్స్ మేబీ మీరు కూడా యాక్టింగ్ ఉన్నాయి. సో దీని తర్వాత బయటకు వచ్చినప్పుడు కానీ, సో బయట పలకరియడం కానీ, ఎవరైనా గుర్తుపట్టడం కానీ, సో ఇలాంటివి జరిగే ఉంటాయి, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్ ఎక్కడికైనా కార్ దిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తావు అవుతున్నా అంటే వాళ్ళు వచ్చి మా దగ్గరగా చెప్పరు, వాళ్ళు సిగ్గుపడతారు, అడగని కూడా కొంతమంది సిగ్గుపడతారు. అన్న మీరు భయపడుకుంటూ అడుగుతారు కొంతమంది, అన్న మీరు సాంగ్స్ పాడతారు కదా అన్న, ఫోక్ సాంగ్స్ మీయేగా అన్న
ఉడుకుడు రొట్టెలు కానీ గల్లెడపోవడం మీదే కానీ ఇట్లా చదువుతారు అన్నట్టు. ఎక్కడికైనా మన హైదరాబాద్లో కానీ మన మన తెలంగాణలో ఎక్కడికైనా మంచి ఆదరణ ఉన్నది ఆదరణ. ఓకే. సో చివరిగా మీ శనగచీల నిలబడి సాంగ్ చూసిన వ్యక్తులకి ఏం చెప్తారు మీరు? మీకు అభిమానులు ఉంటారు ఆ సాంగ్ వల్ల, చాలా మంది అభిమానులు ఉన్నారు, చిన్నపిల్లలు కాదు ముసలు కూడా లేచి డాన్సులు చేస్తారు ఆ పాటకి. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు చెప్పాలంటే, చూసే ప్రజలకు కానీ మిమ్మల్ని ఆశీర్వదించే ఆ జనాలకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేనైతే కోరుకునేది ఏం లేదు, ఇప్పుడు చిన్న కోరికని ఇదే సాంగ్ ని ఎంత హిట్ చేసిర్రో మళ్ళీ పార్ట్ 2 తోటి కూడా వస్తున్నాం ముందుకు. పార్ట్ 2 తోని ముందుకు వస్తున్నాం. దాన్ని కూడా ఇట్లనే ముందుకు తీసుకొస్తారని చెప్పి సపోర్ట్ చేస్తారని చెప్పి మాకు జనాలను కోరుకుంటున్నాం. ఓకే. సో మీ ప్రొడ్యూసర్ గల నింపుతారు మీరు అందరూ. పార్ట్ 1 సూపర్ హిట్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటున్నాయి కదా, సింగర్స్ అయినా యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా కెమెరామెన్లు అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ వల్లనే కదా బాగుండేది. ఓకే. సో నార్మల్ సాంగ్ కూడా హిట్ అయింది, డీజే సాంగ్ కూడా హిట్ అయింది, నెక్స్ట్ పార్ట్ 2 రాబోతుంది. సో మీరేం చెప్తారు అక్క వ్యూవర్స్ కి, ఆ ప్రజలకు జనాలకు చెప్పాలంటే? ఇంతవరకు సాంగ్ ఎంత ముందుకు తీసుకుపోయారో పార్ట్ 2 కూడా అట్లనే తీసుకొని మాకు ఇంకా మంచి పేరు తీసుకురాని అనుకుంటున్నాను. ఓకే. సో వ్యూవర్స్ అందరు గుర్తుపెట్టుకోండి, ఆ శనగచీల 1 వచ్చింది, డీజే సాంగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 వస్తుందంట. నేనైతే వెయిట్ చేస్తున్నా, నాకు తెలిసి మీ అందరు వెయిట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటా. అది కూడా డీజే వర్షన్ అన్నా లేకపోతే నార్మల్ వస్తుందా? లేదు, పార్ట్ 2 నార్మల్ వర్షన్. ఆఫ్టర్ మంచి రెస్పాన్స్ వస్తే దాని కూడా డీజే చేద్దాం. పార్ట్ 1 తర్వాత నెక్స్ట్ డీజే లా ఉంటుంది. మంచి రెస్పాన్స్ వస్తే వీళ్ళు అదే ఈ పాటకి ఎంత సపోర్ట్ చేశారో అదే పార్ట్ 2 కూడా సపోర్ట్ చేస్తే దాన్ని కూడా డీజే చేస్తాం. ఓకే. అందులో కూడా కొత్తగా ఉండబోతుందా పార్ట్ 2 లో? పార్ట్ 2 చాలా బాగుంటది, ఇంకా జనాలు ఊహించని అంటే ఉంటుందా? పార్ట్ 2 చాలా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాట రాసింది ఎవరంటే, ఇది శనగచీల సాంగ్ రాసింది మన ఆవుదత్తి లక్ష్మణ. ఓకే. ఇప్పుడు పార్ట్ 2 నేను రాస్తున్నది. సో నేను రాస్తున్నా కాబట్టి నా స్టైల్ కొంచెం వేరే డిఫరెన్స్ ఉంటుంది. నా స్టైల్ పార్ట్ మీరే రాస్తున్నారా? పార్ట్ నేనే రాస్తున్నా. ఏమన్నా రిలీజ్ చేస్తారా? అది లేదు, ఇంకా చేయలేదు. తినాలనుకుంటారు కొంచెం ఏదైనా లైన్ అయితే నేను అది ఇంకా రెడీ చేయలేదు. ఓకే. కమింగ్ ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ లో ఒకటేసారి జనాలకు గిఫ్ట్ ఇస్తా అంటారు. ఒకటేసారి ప్రోమోతోని వాళ్ళని హ్యాపీగా. ఓకే. మీరు కూడా వెయిట్ చేస్తున్నా అంటారు, చాలా వెయిట్ చేస్తారు పార్ట్ 2 గురించి, పార్ట్ 2 కోసం పాడాలని చెప్పి. సో థ్యాంక్ యూ అన్న, అక్క థ్యాంక్ యూ. సో ఇలాంటి మరెన్నో ఇంకా ఆ ఫోక్లో కానీ, సో అవకాశం వస్తే ఇండస్ట్రీ కూడా వెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది ముందే చెప్పండి, నేను రెడీ ఉంటా, వచ్చి మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేస్తా. సో పాట అయితే అవి వచ్చాక ఉందన్న, మీ శనగచీల టీం మొత్తానికి సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.